హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్ కోడ్ టు ఫ్యూచర్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఫీచర్స్ ఆఫ్ జావా. ఈరోజు జావా అనేది మోస్ట్ పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్గా ఉందంటే దానికి కారణం జావా ఫీచర్స్. అవేంటి అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్ మనము జావా యూస్ చేసుకొని ఎటువంటి అప్లికేషన్స్ బిల్డ్ చేస్తామో చూద్దాము. ఇక్కడ చూస్తే మనము వెబ్ అప్లికేషన్స్, మొబైల్ యాప్స్, డెస్క్టాప్ సాఫ్ట్వేర్స్ అండ్ మెనీ బ్యాంకింగ్ అండ్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ అనేవన్నీ జావా యూస్ చేసుకుని బిల్డ్ చేస్తాం. బికాస్ జావా హ్యాస్ మెనీ ఫీచర్స్. దట్స్ వై వీఆర్ యూజింగ్ జావా హియర్. హియర్ హూ క్రియేటెడ్ జావా? మనమందరం జావా నేర్చుకుంటున్నాము. జావా యూజ్ చేస్తున్నాం. కానీ జావాని ఎవరు క్రియేట్ చేశారో తెలుసా? హియర్ జావా వాస్ క్రియేటెడ్ బై జేమ్స్ గాస్లింగ్ అండ్ స్టీమ్ సన్ మైక్రో సిస్టమ్స్ ఇన్ దేర్ 1994. జేమ్స్ గాస్లింగ్ అనే అతను సన్ మైక్రో సిస్టమ్స్ అనే కంపెనీలో వర్క్ చేసేటప్పుడు ఈ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని కనిపెట్టాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లాంగ్వేజ్ని ఎందుకు కనుగొన్నారంటే ఎలక్ట్రానిక్ డివైజెస్‌కి మనం ఇప్పుడు సి ప్లస్ ప్లస్ లాంగ్వేజ్ ఎలాగైతే ఇస్తామో అలా మనం ఎలక్ట్రానిక్ డివైజెస్‌కి జావా లాంగ్వేజ్ అనేది ఒక సెపరేట్ లాంగ్వేజ్ మనం కనిపెట్టి మనం యూజ్ చేద్దాం అని చెప్పేసి జావా క్రియేట్ చేశారు. బట్ జావా యొక్క అడ్వాంటేజెస్ ఏందంటే ఇక్కడ దాని యొక్క ఫీచర్స్ వల్ల జావా బికమ్ ద మోస్ట్ సక్సెస్‌ఫుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎవర్ క్రియేటెడ్ ఇన్ దిస్ వరల్డ్. హియర్ వై డిడ్ జావా బికమ్ సో పవర్‌ఫుల్? ఎందుకంటే వీటి యొక్క ఫీచర్స్ వల్ల జావా అనేది సో పవర్‌ఫుల్‌గా ఉంది. అవేంటంటే ఈజీ టు లెర్న్. ఎలా ఈజీ టు లెర్న్ అంటే జావా అనేది హ్యూమన్ అండర్‌స్టాండబుల్ లాంగ్వేజ్‌లో రాస్తున్నాం. అలాగే సింపుల్‌గా చెప్పాలంటే కామన్ ఇంగ్లీష్ వర్డ్స్ ఫర్, వైల్ ఇవన్నీ ఏంటి కామన్ ఇంగ్లీష్ వర్డ్స్. వాటితో మనం కోడ్ రాస్తున్నాం కాబట్టి ఇట్ ఈస్ ఈజీ టు లెర్న్. సెక్యూర్. సెక్యూర్‌కి రియల్ ఎగ్జాంపుల్ ఏమైనా చెప్పాలంటే లైక్ ఫోన్‌పే గాని, పేటీఎం గాని, గూగుల్ పే గాని ఇవన్నీ మనము దేనితో బిల్డ్ చేసామంటే బై యూజింగ్ జావా. నెక్స్ట్ వన్ ఈస్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్. ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ అంటే ఏంటంటే సింపుల్‌గా చెప్పాలంటే మనం ఏదైనా అప్లికేషన్ బిల్డ్ చేయాలంటే కొన్ని థౌసండ్స్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ రాస్తాము. దాంట్లో ఏదైనా ఎర్రర్ వచ్చిందంటే మనకి థౌసండ్స్ ఆఫ్ ఎర్రర్స్ చూపిస్తది. స్మాల్ మిస్టేక్ అవుతాయి ఆ కోడ్‌లో. సో, దాన్ని ఓవర్‌కమ్ అవ్వటానికి ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్‌ని మనం ఇక్కడ జావాలో ఇంట్రొడ్యూస్ చేసాం. దానివల్ల ఏందంటే మనం రాసిన లైన్స్ ఆఫ్ కోడ్‌ని క్లాసెస్‌గా డివైడ్ చేస్తాం. ఒక రియల్ ఎగ్జాంపుల్‌తో చెప్పాలంటే ఒక స్కూల్‌లో అన్ని క్లాసెస్‌ని కంబైన్ చేసి పర్టిక్యులర్ పర్సన్‌ని మనం ఫైండ్ ఔట్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటది. అలాగే అదే స్కూల్‌లో మనము అందరిని క్లాసెస్‌గా ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అని ఇలా డివైడ్ చేస్తే మనకు కావాల్సిన పర్సన్‌ని సింపుల్‌గా ఫైండ్ ఔట్ చేస్తాం. అలాగే ఇక్కడ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ అనేది యూజ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్. సరే ప్లాట్‌ఫార్మ్ అంటే ఏంటి? ఆ కాంబినేషన్ ఆఫ్ బోత్ హార్డ్‌వేర్ అండ్ సాఫ్ట్‌వేర్ ఈస్ నోన్ యాస్ ప్లాట్‌ఫార్మ్. హియర్ హార్డ్‌వేర్ అంటే ఏంటంటే ఒక రియల్ ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే మీ ల్యాప్‌టాప్ తీసుకోండి. లైక్ మనం ఐ3, ఐ5, ఐ7, ఐ9 ఇలా అంటాం కదా! ఇంటెల్స్ అని. లైక్ రైజోన్ వీటినే హార్డ్‌వేర్ అంటాము. అలాగే సాఫ్ట్‌వేర్ వచ్చేసి విండోస్, లైనక్స్, మాకింటోష్, ఆండ్రాయిడ్, క్రోమ్ ఓఎస్ వీటిని సాఫ్ట్‌వేర్ అంటాం. ద కాంబినేషన్ ఆఫ్ బోత్ హార్డ్‌వేర్ అండ్ సాఫ్ట్‌వేర్ ఈస్ నోన్ యాస్ ప్లాట్‌ఫార్మ్. సో, మనం రాసిన జావా కోడ్ అనేది ఒక ప్లాట్‌ఫార్మ్ లైక్ ఒక ఆపరేటింగ్ సిస్టమ్‌లో రాస్తే దాన్ని మనం ఇంకో ఆపరేటింగ్ సిస్టమ్‌లో కూడా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఇది ఎలాగంటే జస్ట్ మనం ఇప్పుడు నార్మల్‌గా వన్ ల్యాప్‌టాప్ యూజ్ చేస్తే మనకు అర్థం కాదు. మనం ఒక కంపెనీలో జాయిన్ అవుతే మనకు ఒక సిస్టమ్ విత్ కనెక్షన్ విత్ ద ల్యాప్‌టాప్ ఇస్తారు. అప్పుడు మనం ఆ సిస్టమ్‌లో చేసిన కోడ్‌ని మన ల్యాప్‌టాప్‌లో వరకు రన్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటది. ప్లాట్‌ఫార్మ్ డిపెండెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే. అదే ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్ అయితే ఇప్పుడు నీకిచ్చిన సిస్టమ్ అనేది మ్యాకింటోష్ అనుకో. నువ్వు యూజ్ చేసే ల్యాప్‌టాప్ విండోస్ అనుకో. ఆ మ్యాకింటోష్‌లో రాసిన కోడ్‌ని నువ్వు విండోస్‌లో ఎగ్జిక్యూట్ చేయాలంటే ప్లాట్‌ఫార్మ్ డిపెండెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లైక్ సి గాని, సి ప్లస్ ప్లస్ గాని రన్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటది. అది రన్ అవ్వదు. నీకు ఎర్రర్స్ ఇచ్చిద్ది. అదే నువ్వు ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ విచ్ ఈస్ జావాని యూజ్ చేసావంటే నువ్వు అక్కడ సిస్టమ్‌లో రన్ చేయొచ్చు మ్యాకింటోష్‌లో. దానికి కనెక్షన్ ఇచ్చుకొని నీ ల్యాప్‌టాప్‌లో కూడా నువ్వు రన్ చేయొచ్చు. సో, దానివల్ల నీకు ఎటువంటి ఇబ్బంది ఉండదనమాట. సో, ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది. నెక్స్ట్ వన్ వచ్చేసి పవర్‌ఫుల్ లైబ్రరీస్. లైక్ మనం చాలా లైబ్రరీస్ ఉంటాయి జావాలో ఇంపోర్ట్ చేసుకుంటాం. లైక్ పైథాన్‌లో ఎలాగైతే మనం ఇంపోర్ట్ చేసుకుంటామో జావాలో కూడా మనకు పవర్‌ఫుల్ లైబ్రరీస్ చాలా ఉంటాయి. అండ్ జావా అనేది ఎందుకు టాప్‌లో ఉందంటే మోస్ట్ గ్రేటర్ కంపెనీస్ ఇన్ థిస్ వరల్డ్ అనే కంపెనీస్ అన్నీ జావాని యూజ్ చేస్తాయి. లైక్ గూగుల్, అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, ఒరాకిల్ ఇవన్నీ. సో, మీ ఇటువంటి బిగ్ ఎంఎన్‌సీస్‌లో గనుక మీరు జాబ్ కొట్టాలనుకుంటే ఐ ప్రిఫర్ యూ జావా ఇస్ ద బెస్ట్ థింగ్ ఫర్ యూ టు లెర్న్. నెక్స్ట్ వన్ ఇస్ జావా ఇస్ సింపుల్. మీకు ఆల్రెడీ చెప్పాను. జావా అనేది ఈజీ టు లెర్న్. ఎందుకంటే కామన్ ఇంగ్లీష్ వర్డ్స్‌లో యూజ్ చేసుకొని మనకు జావా అనేది కోడ్ అనేది రాస్తారు. లైక్ మీరు కింద చూసుకున్నట్టయితే క్లాస్, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్, ఇఫ్, ఎల్స్, ఫర్, వైల్ ఇవన్నీ కామన్ ఇంగ్లీష్ వర్డ్స్. ఇవి యూజ్ చేసుకొని మనం జావా కోడ్ రాస్తాం కాబట్టి ఇట్ ఈస్ సింపుల్. హియర్ ఇట్ ఈస్ జావా సపోర్ట్స్ ఊప్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ. ఆల్రెడీ మీకు చెప్పాను నేను. ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటంటే లైక్ రియల్ ఎగ్జాంపుల్ తీసుకొని ఒక క్లాసు, స్కూల్ అని చెప్పేసి మీకు కోడింగ్ అనేది డివైడ్ చేసి చెప్పాను. సో, అది దానివల్ల మనకేందంటే కోడ్‌ని రీయూజ్ చేయొచ్చు. సెక్యూరిటీ అండ్ మెయింటైనబిలిటీ అనమాట. ఇవన్నీ అడ్వాంటేజెస్ ఆఫ్ హూప్స్ కాన్సెప్ట్.
మీకు ఫర్దర్ క్లాసెస్‌లో చెప్తాను నేను ఊప్స్ అంటే ఏంటని జెప్పేసి. Here next one is OOPS has four main pillars in Java. Their encapsulation, inheritance, polymorphism, and abstraction. Further classes మనం డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ జావా ఇస్ ప్లాట్‌ఫామ్ ఇండిపెండెంట్. ఆల్రెడీ మీతో డిస్కస్ చేశాను నేను ఇది. Here Java supports ORA. ORA means write once and anywhere. The only platform independent programming language ని సపోర్ట్ చేసిద్ది. మనం కోడ్ కనుక ఎగ్జిక్యూట్ చేసి అవుట్‌పుట్ చూడాలంటే మనకు 2 ఫేసెస్ ఉంటాయి. కంపైల్ అండ్ ఎగ్జిక్యూషన్ ఫేస్ అని. ప్లాట్‌ఫార్మ్ డిపెండెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ సి గాని, సి ప్లస్ ప్లస్ గాని తీసుకుంటే కంపైల్ అండ్ ఎగ్జిక్యూషన్ ఫేస్ ఒకే ప్లాట్‌ఫార్మ్‌లో జరుగుతాయి కాబట్టి దాన్ని ప్లాట్‌ఫార్మ్ డిపెండెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాము. అలానే మనం జావా కోడ్ తీసుకుంటే మన కంపైల్ అండ్ ఎగ్జిక్యూషన్ ఫేస్ అనేవి సెపరేట్ ప్లాట్‌ఫార్మ్స్‌లో జరుగుతాయి. ఎలాగంటే మనం రాసిన జావా కోడ్ అనేది మనం కంపైల్ చేస్తే అది బయట కోడ్‌గా చేంజ్ అవుతుంది. అక్కడ వరకు కంపైలేషన్ ఫేస్. ఆ చేంజ్ అయిన బయట కోడ్ అనేది మెషిన్ లెవెల్ లాంగ్వేజ్‌లో కన్వర్ట్ అయ్యి మనకి అవుట్‌పుట్ రావాలంటే దాన్ని ఎగ్జిక్యూషన్ ఫేస్ అంటాం. ఆ బయట కోడ్ నుంచి మెషిన్ లెవెల్ లాంగ్వేజ్‌లో కన్వర్ట్ చేయడానికి యూజ్ చేసే సాఫ్ట్‌వేర్‌నే జావా విర్చువల్ మిషన్. సింప్లీ వి కాల్ ఇట్ యాస్ జేవీఎం. సో, జేవీఎం వల్లే జావా అనేది ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయింది. సో, ఫైనల్లీ జావా అనేది సింపుల్ అండ్ బిగినర్ ఫ్రెండ్లీ, supports object-oriented, and it supports ORA, write once and anywhere, and trusted by many industry giants like Google, Amazon, Netflix, Oracle, etc. Thanks to everyone for your time. Please like and subscribe. Thank you.